ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు వై స్పందన స్పష్టంగా మాట్లాడినట్లుగా, దైవాశిస్సులు ఆరోగ్యము మైసయ్య స్పష్టంగా మాట్లాడినట్లుగా, వై శైలు సువర్ణ కుటుంబ సభ్యుల ఆరోగ్యం దైవాశిస్సుల కొరకు, వై శైలు సువర్ణ స్పందన ప్రదీప్ కుటుంబం గృహప్రవేశం చేయుచుండగా ప్రభు మెండుగా దీవించినట్లుగా, వై స్పందన బంధకా నుండి విడిపింపబడి స్పష్టంగా మాట్లాడినట్లుగా చదువులు ఆరోగ్యం కొరకు, వై స్పందన ప్రదీపుల మంచి ఆరోగ్యం చదువులు బంగారు భవిష్యత్తు దైవాశిస్సుల కొరకు సమర్పించేవారు వై శైలు సువర్ణ. ముత్తంగిలో సేవలర్పిస్తున్న బేబీ జన్మదినం సందర్భంగా ఎంతోమందికి పెద్ద కిచెన్లో వంట చేస్తూ ఇంతవరకు తన చేయి పనులలో తోడుగా ఉండి ప్రజలందరికీ ఎంతో మంచిగా వంట చేస్తూ శ్రమ అనుకోకుండా సేవలర్పిస్తున్న బేబీని దేవుడు దీవించాలని, ఇంతవరకు కిచెన్లో ఏ అపాయం లేకుండా కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇంకా రాబో రోజులలో ఆ ప్రభు తోడుగా ఉండాలని, కుటుంబమంతా దైవాశీస్సులతో నిండి ఉండాలని పూజ. దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలేని దేవుని సంరక్షణ కాపుదల కొరకు, పెటీష త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థ కొరకు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా అనేక మందికి మేలులు స్వస్థతలు అద్భుతములు ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు, నిర్మల కుటుంబం సకల బంధకాల నుండి విడుదల, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత, పిల్లల బంగారు భవిష్యత్తు, కుటుంబంపై దేవుడు తన దీవెనలు మెండుగా కురిపించినట్లుగా, జేఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ మరియు బిల్డర్స్ వ్యాపార అభివృద్ధి కొరకు, హెలెన్ మంచి ఆరోగ్యం కొరకు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, కేసు సుబ్బులు డిప్రెషన్ నుండి విడుదల, సకల బంధకాల నుండి విడుదల, సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు, రితీష్ అక్షిత దైవ జ్ఞానం ఆరోగ్యం, రాకేష్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా దేవుని దీవెనల కొరకు పూజను సమర్పించేవారు ఏ రాయపురెడ్డి, ఇన్నారెడ్డి, రాణి, శ్రీదేవి, క్యాథరిన్ నెల్సన్, టీజే రమేష్ కుటుంబం కృతజ్ఞతగా, వై జయపాల్ రెడ్డి రాణి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, చేయి వ్యాపారంలో అభివృద్ధి, వై ప్రశాంత్ రెడ్డి వినీల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్ పనిచేసే సిబ్బంది ప్రార్థనా వీరులు వాలంటీర్స్ యవ్వనస్థల పిల్లల పరిచరణ ప్రభు దీవించి మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా, ఈ అన్నమ్మ మరియప్ప కుటుంబం శాంతి సమాధానం ఆరోగ్యం పనులు మంచిగా జరగాలని, గాది అఖిల్ రెడ్డి రిచితారెడ్డి ఆస్ట్రేలియాలో పిఆర్ కొరకు మంచి ఆరోగ్యం కొరకు, చెవ్వ సుధాకర్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు ఫాతిమా మేరీ, మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత. ఒక వ్యక్తి తలంపు ప్రకారం కుటుంబంపై ఉన్న పూర్వీకుల పాపశాప నుండి విడుదల, సకల బంధకాల నుండి విడుదల కొరకు, థోమాస్ మాస్టర్ మంచి ఆరోగ్యం, భూలక్ష్మి మంచి ఆరోగ్యం, పుల్లారావు మంచి ఆరోగ్యం, వీరందరికీ దేవుని ఆశీస్సులు మెండుగా కురిపించినట్లుగా, అంతోనికి యూకేలో జాబ్ వచ్చినట్లుగా దేవుని ఆశీస్సుల కొరకు, సంగీత అవినాష్కి సంతానవరం దయచేయాలని దేవుని ఆశీస్సుల కొరకు ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, ఎండిపోయిన నేల వలె వేచియున్నాము. నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా, కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము, కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము, కాలిపోక కమలకుండ కాయుము రాజా, కాలిపోక కమలకుండ కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే,
శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము, భూమి మెచ్చుకొని ఆ విజయమును స్వీకరించి రక్షణమును మెలకెత్తించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండనుగాక. నీ ఆత్మతో నోండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆగమన కాలములో 4వ ఆదివారములోకి మనము ప్రవేశిస్తున్నాము. మనము యేసుక్రీస్తుని యొక్క జన్మదిన ఉత్సవ పండగకి మనం దగ్గరికి వచ్చి ఉన్నాము. ఒకసారి మనము ఈ పూజలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మనం ఆలోచించేది మంచిది. ఎంతవరకు నేను ఆ యేసుప్రభుని నా జీవితంలోకి, హృదయంలోకి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి నీ యొక్క జీవితములు. ఇంకా 2-3 రోజుల తర్వాత మనకు అందరికీ తెలుసు, ఆ యేసుక్రీస్తుని యొక్క జన్మదినోత్సవం మనము లోకమంతటా క్యాథలిక్ డిఫరెంట్ డోమినేషన్స్ కూడా సెలబ్రేట్ చేస్తున్నాము. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా మనము దేవుని యొక్క ప్రేమ గురించి, దేవుని యొక్క ఆ శాంతి గురించి మనము ఈ వారం అంతటా మనము ధ్యానించబోతున్నాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనములు మీకా గ్రంథము నుండి తీసుకునిబడినది. ఇశ్రాయేలులో ప్రాముఖ్యత లేనటువంటి యొక్క ప్రదేశం అది బెత్లెహేము. ఈ బెత్లెహేం నుంచి ఇశ్రాయేలుని పరిపాలించడానికి ఒక పాలకుడు వస్తారని మీకా ప్రవక్తగా చెప్తున్నారు. ఈరోజు మన మొదటి పఠనం మనము చదివినట్లయితే మనకు తెలిసిన విషయం ఇది. అంతేకాక ఇశ్రాయేలు ప్రజని విముక్తి చేసి ఆ యొక్క బెత్లెహేం ఒక రాజ్యం లోక వ్యాప్తంగా మారుతుంది అని ఈ మీకా తన యొక్క ప్రవచనం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా 2వ పఠనం పుణ్యత పౌలు గారు గెబ్రీయులకు రాసిన లేఖలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాతకాలంలో ఇశ్రాయేలు ప్రజలు బలులు అర్పించారు. కానీ యేసు ప్రభు ఈ భూలోకికి వచ్చినది బలి అర్పించడానికి కాదు, దేవుని యొక్క చిత్తం నెరవేరడానికి అని పౌలు గారు ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కేవలము మనము పాతకాలంలో ఉన్నటువంటి ప్రజలు బలిలు అర్పించినప్పుడు వారి యొక్క పాప మోచనం అక్కడ జరగలేదు. కానీ యేసు ప్రభు నిజంగా తన యొక్క సొంత జీవితం దేవునికి సమర్పించినప్పుడు ఆ త్యాగ బలి ద్వారా మన పాపములు మన్నించబడ్డాము. పాప బలి ద్వారా మన పాపములు కడుగబెట్టారు. సహోదరి సహోదరులు, అదేవిధంగా ఈరోజు 3వ పఠనం సువార్త పఠనం, లూకా సువార్త. మనము 2 వ్యక్తుల గురించి మనం తెలిసిపోతుందాం. ఒకరేమో మన మరియమ్మ తల్లి, ఇంకొకరు ఎలిజబెత్ అమ్మ. ఈ మరియమ్మ తల్లి శుభవార్త తెలుసుకుని తాను ఒక కుమారుని కనుకొని ఆ దేవునికి ఇష్టానుసారంగా నేను జీవిస్తానని తెలుసుకుని మరియమ్మ తల్లి ఈ యొక్క వందన వచనములు తన బంధువురాలైన ఎలిజబెత్ అమ్మాయికి పంచడానికి కొండ పైన ఉన్నటువంటి ఆ యొక్క ఇంటిలోకి నడుచుకుని వెళుతున్న ఒక భాగాన్ని మనము ఈరోజు సువార్త పఠనములు మనం వినబోతున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలిజబెత్ అమ్మాయిని సందర్శించిన తర్వాత తన ఆ వచనములు వారికి పలికిన తర్వాత, ఆ శుభవార్త పలికిన తర్వాత
ఆయన ఆ ఎలిజబెతులో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసేది. చూడండి, అదే గొప్ప సందేశం ఈరోజు దేవుడు మనకిస్తున్నారు. ఆ సంతోషం నిండిన ఒక రోజు ఇదిగో రాబోతుంది. ఆ మరియమ్మ తల్లి చెప్పినట్లు ఆ దేవదూత మీ యొక్క కుమారుని కని మీరు అతనిని యేసు అని పేరు పెట్టాలి అని చెప్తున్నప్పుడు, ఇదిగో నేను దాసరాలను అని చెప్పి, అవును ప్రభు అని చెప్పి దేవుని యొక్క హితం నిర్వహించిన ఒక గొప్ప వ్యక్తి మన మరియమ్మ తల్లి. అందువల్ల నా ప్రేమటువంటి సహోదరి సహోదరుల, ఈ రోజులు మనము కూడా యేసు ప్రభు ఈరోజు మనతో ఏం సందేశం ఇస్తున్నారండి? ఈ పూజల ద్వారా ఇతరుల పట్ల మనము ఇతరులని సందర్శించాలి. ప్రత్యేకంగా వయసు ఉన్న వారిని, వృద్ధ వారిని మనం మర్చిపోకూడదు. మన వృద్ధ ప్రాయములు ఉన్నటువంటి మన తల్లిదండ్రుల్ని. కొంతమంది మనకు సిటీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కనీసం గ్రామములు ఉన్నటువంటి మీ యొక్క తల్లిదండ్రుని చూడడానికి మీరు వెళ్ళాలి. ఈరోజు ప్రతి విధంగా ఆ యొక్క అనుగ్రహం మనకు పొందాలానికి మనము ఈరోజు పూజల ద్వారా మనము దేవునికి ప్రార్థన చేద్దాం. ఒకసారి మనం అందరము కూడా కనుక మోసుకునే చేతులను జోడించి మనము యేసు ప్రభువుని చిత్తం నెరవేరించలేక సమయమును బట్టి ఆ దేవుని నుంచి క్షమాపణ అడుగుదాం. దేవుడు మనకు తోడుగా నిలబడుతున్నారని విశ్వాసముతో చేసిన ప్రతి ఒక్క తప్పులు పొరపాట్లు దేవుని నుంచి సమర్పించి ఆ క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెనుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదముతో మా హృదయములను నింపుమని ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మనుష్యవతారమును దేవదూత సందేశము ద్వారా మేము తెలుసుకుంటిమి. అదని శిలువ శ్రమల ప్రతిఫలముగా మేము అదని ఉత్థాన మహిమలో భాగస్థులమగునట్లు మమ్ము కరుణింపుము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు: బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి
ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అప్పుడు అతడు ప్రభు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. అస్సీరియా మన దేశముపై దాడి చేసి మన కోటలను ముట్టడించెనేని మనము 7 గొర్రెల కాపురులను 8 ప్రధానులను నియమింతుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. 2వ పట్నము ఎబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. సోదరులారా, భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లా నేను, నీవు జంతువుల బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు, పాప పరిహార్థమైన అర్పణకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లా అంటిని, నన్ను గురించి శాసన గ్రంథమునందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇటు వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను, అర్పణలను, దహన బలులను, పాప పరిహార్థమైన బలి అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణ అంతయు చట్టం ప్రకారమే జరిగినను. ఆయన ఇట్లా నేను తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇటు వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు 2వ దైవైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు అనర్చెను కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపము నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూసియు భయపడను. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండువో మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండువో మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాకు ఆనందము, విచారమేలా ఓ మనసా. ప్రభువే నాకు ఆనందము, విచారమేలా ఓ మనసా. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యం నాకున్నది. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యం నాకున్నది. ప్రభువే నా దీపము,
ప్రభువే నా రక్షణము. ప్రభు మీతో ఉండనుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచన భాగము 39వ వచనం నుంచి 45వ వచనం వరకు. Gospel according to St. Luke, chapter 1, verses 39 to 45. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందులి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణరాలేను. పిమట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదావును, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తి చేను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందిలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాకులు నెరవేరునని విశ్వసించిన నీవెంద ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథని ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని బిడలరా, ఇదిగో ఇంకొక 2-3 రోజుల తర్వాత మనం వేచి ఉంటున్న ఆ పండగ యేసుక్రీస్తుని యొక్క పుట్టినరోజు మనము కొనియాడడానికి వెళుతున్నాము. ఈరోజు మనం తిరుసభ ఏం మమ్మల్ని నేర్పిస్తున్నారంటే, మనం ఇంతవరకు మన యొక్క ప్రిపరేషన్ మనం సిద్ధం చేయడంలో మనము ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము అని ఈరోజు ప్రత్యేక విధంగా ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సువిశేష గ్రంథములు మనం చూసినట్లయితే మరియమ్మ తల్లి ఎలిజబెత్ అమ్మని సందర్శించడం అనే ఒక భాగం మనము ఇప్పుడే చదివాము. చూడండి, ఎప్పుడైతే మన ఇంటిలో కూడా ఎవరైతే గర్భములు ఉన్నప్పుడు సాధారణంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బంధువులు వచ్చి వారిని చూడడం మామూలుగా విషయమే. అది వారికి ఆనందంగా తెలియపరచడం కూడా, నేను గర్భవతి అని ఆనందంగా తెలియపరచడం కూడా చాలా స్వాభావికమే. కానీ మరియమ్మ తల్లి ఆ ఎలిజబెత్ అమ్మని చూడాలనుకున్నప్పుడు ఒకే విషయం మాత్రం కాదు వాళ్ళకు చెప్పవలసినది, 2 కార్యములు వాళ్ళకు చెప్పవలసినది. అది ఏమిటంటే, మొట్టమొదటిగా మరియమ్మ తల్లి ఎలిజబెత్ అమ్మ ఆల్రెడీ గర్భం ధరించని తెలిసిపోయింది కాబట్టి వారిని సందర్శించడానికి, వారిని చూడడానికి మామూలుగా వెళుతున్నాం అక్కడ. తర్వాత ఇంకా దేవుడు నాకు పలికిన ఆ యొక్క శుభవార్త ఎలిజబెత్కి నేను పంచుకోవాలి అనే యొక్క లక్ష్యంతో ఎవరింటిలోకి వెళుతున్నారు? మరియమ్మ తల్లి ఎలిజబెత్ ఇంటికి వెళుతున్నారు. సహోదరి సహోదరులారా, అందుకే వచనం పలుకుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలో మనం చదువుదాం ఈ విధంగా. నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది 6వ మాసము. యేసు ప్రభు
దేవదూత ఎందుకు ఈ యొక్క వచనం ఈ మరియమ్మ తల్లికి చెప్పారంటే దానికి ఒక కారణం ఉంటుంది. అది ఏమిటంటే, ఈ దేవునికి అన్ని కార్యము సాధ్యమే అని చెప్తున్నావు. వచనం పలుకుతుంది లూకా సువార్త 1:38 ఏంటిది అక్కడ? అంతటా మరియమ్మ, ఆ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను ఏలైన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవదూత ఎందుకు ఈ యొక్క వయసున్నవాళ్ళు, మామూలుగా అయితే మనం ఈ కాలములో ఎవరైనా పెద్ద వయసులో ఎద్దరు గర్భం వేస్తారా? గర్భవతి అవుతారా? అవురు. కానీ దేవునికి అన్ని సాధ్యమే అని చూపించడానికి ఒక వచనం. ఇదిగో అన్ని కార్యములు అసాధ్యమైనది ఏమీ లేదు అని చూపించడానికి ఈరోజు దేవుడు మరియమ్మ తల్లికి చెప్పిన ఒక వచనమే. అందువలన మీరు కూడా గర్భం ధరించి ఒక పరిశుద్ధాత్మచే మీరు గర్భవతి అవుతారని దేవదూత చెప్పారు. అందుకే వెంటనే ఈ యొక్క మాట, ఈ యొక్క శుభవార్త ఎవరికి చెప్పడానికి ఈ ఎలిజబెత్ అమ్మాయికి మొదలు పెడుతుంది. తన యొక్క జీవితం, తన యొక్క ఆ ప్రయాణం, ఆ పర్వతములు ఉన్నటువంటి ఆ ప్రయాణములోకి వారు వెళుతున్న ఒక కార్యం మనం చూస్తున్నాం. రెండు సహోదరులరా, ఇక్కడ మనం ఏం గమనించాలంటే, మరియమ్మ తల్లి చెప్పిన ఒక మాట ఉంటుంది. ఇదన్నీ చెప్పిన తర్వాత నీ మాట ఏంటిది? ఆ మాటది, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని. మనం కూడా చాలా ఇబ్బందులు కలిగి సమస్యలు కలిగి ఉంటున్నాం చాలామంది. కానీ దేవునికి మనం కొన్ని టైములు మనం మర్చిపోతున్నాం మన దేవుని. అది ఎలా మర్చిపోతున్నానని మనం కొన్ని అనుమానం మనం దేవునికి ఇస్తున్నాం. దేవునికి ఇది సాధ్యమా అని మనం మనస్సులో కానీ మనం కొన్ని టైములు మనం అడుగుతున్నాం. ఎప్పుడైనా మీ జీవితములు ఏదైనా కోల్పోతున్నప్పుడు, ఏదైనా ఇబ్బందులు, ఏదైనా సమస్యలు జరిగినప్పుడు ఎప్పుడైనా మీ దేవుని ముందు చెప్పారా, నీ మాట ప్రకారం జరుగునుగాక నా జీవితములు అని ఎప్పుడైనా చెప్పారా? నేను ఏం ఆలోచిస్తున్నారు అదే జరగాలి, నేను ఏం అనుకుంటున్నారు అదే జరగాలి. అదే ఇక్కడ దేవుని యొక్క మాటకి ఎటువంటి ప్రాధాన్యత లేదు. రెండు సహోదరులరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మనము దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవించాలి అని ఒక మాట. మరియమ్మ తల్లి అదే రీతిగా వచ్చిన వాడే దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించిన ఒక గొప్ప వ్యక్తి మరియమ్మ తల్లి. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారండి, మీరు కూడా నా వాక్కు ప్రకారం, నా చిత్త ప్రకారం మీరు జీవించినట్లయితే మీకు కూడా అద్భుత కార్యములు చూడగలరు అని చెప్తున్నారు. సహోదరులరా, దాని కొరకు మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆ మరియమ్మ చెప్పినట్లు నేను కూడా చెప్పాలి. నీ మాట నా జీవితములో జరుగునుగాక అని చెప్పాలి. సహోదరులారా, ఇది యొక్క ప్రేమ గురించి మనం చెప్తున్న ఈ వారములు అంతటా దేవుని యొక్క ప్రేమ చూపించాలండి, ఇతరులకు చూపించాలండి. కొంతమందిని దేవుడు ఎన్నుకున్నారు. డైరెక్ట్ వచ్చి ఆ దేవుడు మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారని చెప్పరు. డైరెక్ట్ వచ్చి మీ ముందు నిలబడలు. అర్థమైందా? మీ ముందు ప్రత్యక్షమై ఇదిగో నేను నీ దేవుడు అని చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్నారని నిలబడి నీకు ప్రత్యక్షంగా కనిపించరు. కానీ ఆ దేవుని యొక్క ప్రేమ చూపించాలంటే దేవుడు కొంతమందిని ఎన్నుకున్నారు. అది ఎవరండి అమ్మ? దేవుని యొక్క ప్రేమను ఎన్నుకున్నారండి దేవుడు. ఆల్రెడీగా మనము
చాలా ప్రవక్తలను ఎన్నుకున్నారు, నాయకులను ఎన్నుకున్నారు, రాజులను ఎన్నుకున్నారు. అదేవిధంగా ఇదిగో సొంత పుత్రుని, సొంత కుమారుని పంపిస్తున్నారు ప్రేమ చూపించడానికి. ఎవరి ద్వారా? మరియమ్మ తల్లి ద్వారా. ఆ యొక్క మరియమ్మ తల్లి ద్వారానే దేవుడు కుమారుని మనకు పంపించారు. ఒకవేళ మరియమ్మ తల్లి ఇట్లా చెప్పాను, ప్రభు నాకు ఇప్పుడు సమయం లేదు ప్రభు అని చెప్తే, యేసు ప్రభు మరియమ్మ తల్లి ద్వారా పుట్టలేదు. రెండు సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఎప్పుడైనా సరే మన జీవితములు యేసు ప్రభు మీకు ఒక ప్రణాళిక ఇస్తున్నప్పుడు, మీకొక బాధ్యత ఇస్తున్నప్పుడు, మరియమ్మ తల్లి జీవితం కూడా అదే. మరి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, దేవునికి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత, ఆ ప్రణాళిక ఎవరి ద్వారానే నెరవేర్చింది? మరియమ్మ తల్లి ద్వారా. అందుకే ప్రియమైనటువంటి సహోదరు, ఎప్పుడైతే దేవుడు మీ ముందు వచ్చి ఒక ప్రణాళిక, ఒక బాధ్యత మీకు ఇస్తున్నప్పుడు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మరియమ్మ తల్లిలాగా అవును ప్రభు అని చెప్పి, ఇదిగో నేను దాసురాలను, ఇదిగో నేను దాసుడును అని చెప్పి, నీ చిత్తం నా మీద జరుగునుగా కానీ మనం ధైర్యంగా చెప్పాలి. మనం సిద్ధంగా ఉండాలి. ఈరోజు అదే దేవుడు మనల్ని నేర్పిస్తున్నాడు. అదేవిధంగా మనము ఆ దేవుని యొక్క ప్రేమ మనము తెలుసుకోవాలి. ఇదిగో ఆ కాలములో ప్రవక్తలని దేవుడు ఎన్నుకున్నారు, రాజులను ఎన్నుకున్నారు, మరియమ్మ తల్లిని దేవుడు ఎన్నుకున్నారు. దేనికి? దేవుని యొక్క ప్రేమ ఇతరులకు చూపించడానికి. ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, ఈ కాలములు దేవుడు నిన్ను ఎన్నుకున్నారు. మీ ద్వారా ఇతరుల పట్ల దేవుని యొక్క ప్రేమ చూపించడానికి. మీరు అవునని చెప్పి, దేవుడా మీ ఏం చెప్తున్నారు అదేవిధంగా నేను అనుసరిస్తున్నాను అని చెప్తే చాలు. ఎందుకంటే సహోదరి సహోదరా, ఈ ప్రేమ అనేది శాంతి కంటే, ఆనందం కంటే, విశ్వాసం కంటే గొప్పమైనటువంటి ఒక గుణం. ఈ ప్రేమ లేకపోతే ఇవన్నిటినీ ఉండడం ఏమీ లేదు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించిన మాత్రమే ఆ వ్యక్తి ఇంకొకరికి సహాయం చేయగలరు. లేకపోతే అక్కడ ఏం సహాయం లేదు, ఏమీ లేదు. అందువల్ల నా ప్రేమటువంటి సహోదరుల ద్వారా, ఈ పఠనముల ద్వారా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నారంటే, బిడ్డలారా, మీరు ఇతరుల పట్ల ప్రేమ కలిగి, ప్రేమ చూపించి మీరు జీవించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సహోదరి సహోదరులారా. అప్పుడు మీకు అందరికీ తెలుసు వచనం, ఆ మరియమ్మ తల్లి అనుభవించిన ఆ యొక్క ప్రేమ, ఆ ఆనందం ఈ ఎలిజబెత్ అమ్మని చూపించాడు. మన వచనం పలుకుతుంది ఇట్లా, లూకాసు వార్త 1వ అధ్యాయము 45వ వచనం ఈ విధంగా చెప్తుంది, ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. మీరు ఎంతో ధన్యురాలవు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినబడు. మరియమ్మ జీవితములో గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనలు, ధన్యతను పొందింది. దీనికి ముఖ్య కారణం ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని మరియమ్మ విశ్వసించినది. చూడండి, ఇది యేసు పలికిన మాటలు వాళ్ళు అనుసరించినప్పుడు, మరియ తల్లి అనుసరించినప్పుడు ఇతరులకు తెలిసిపోయింది. దేవుడు చెప్పడం అవసరం లేదు, వేరే వ్యక్తి ఈ ఎలిజబెత్ అమ్మ మరియమ్మకు తెలియజెప్పారంట. ఆ దేవుని యొక్క మాట గ్రహించిన, అనుసరించిన మీరు ఎంతో ధన్యవదులు అని చెప్తారు దేవుడు. ఆ యొక్క ఎలిజబెత్ చెప్పిన మాట.
అదేవిధంగా మీరు అనుభవించిన దేవుని నుంచి మీరు అనుభవించిన ఆ ప్రేమ, ఆ దేవుని యొక్క ప్రేమ ఇతరులకు పంచుకున్నప్పుడు దేవుడు కాదు చెప్పినది మీరు ధన్యురాలని ఎవరు చెప్తారు? మీ నుంచి ఎవరైతే ఆ ప్రేమను అనుభవించారో వారు మీరు ముందుకు వచ్చి మీరు ఎంతో ధన్యురాలు అని చెప్తారు. అదే మీరు చెప్పడం అవసరం లేదు, వారు స్వయంగా వచ్చి మిమ్మల్ని ప్రశంసిస్తారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవుని ముందు దేవుని యొక్క ఆ కృప పొందడానికి, దేవుని యొక్క ఆ ప్రేమ పొందడానికి గొప్ప గొప్ప కార్యములు మనము చేయడం అవసరం లేదు. చిన్న చిన్న కార్యములు మాత్రం చేసే మాత్రం చాలు. అది దేవుడు మీకు చూపిస్తున్నప్పుడు మీరు అదే రీతిగా మీరు చేయనప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఈ మరియమ్మ తల్లి వలె ధన్యరాలు అయి మారుతుంది. సహోదరి సహోదరులారా, సహోదరి సహోదరులారా, ఈ రోజులు మనము ఎన్నో కార్యములు మన జీవితములు చేస్తున్నాము. జీవితం అంటే ఒక బిజీ లైఫ్. కానీ ఆ దేవుని యొక్క ఆ మాట నెరవేర్చడం అంటే అది చాలా గొప్పది. ఈరోజు ఈ పఠనముల ద్వారా ఈ యొక్క ఆగమన కాలములు దేవుడు మనల్ని ఈ రీతిగా సిద్ధపరుస్తున్నాడు. ఏ రీతిగా అండి? ఆ దేవుని యొక్క వాక్యం నా మీదే మీ మీదే నిర్వహించాలి అని ప్రవక్త చెప్పిన ఆ మాట ఎవరిలో పూర్తి అయింది? యేసు ప్రభులో పూర్తి అయింది. అదేవిధంగా ఈ కాలములు యేసుక్రీస్తు ఈ లోకములు పుట్టాలంటే దానికి ఒకే ఒకే కారణం మీరే. ఎందుకంటే ఎవరైతే ఈరోజు దేవుని యొక్క వాకులు ప్రకారం జీవిస్తున్నారో, దేవుని యొక్క చిత్త ప్రకారం జీవిస్తున్నారు, అక్కడే యేసు ప్రభు పుడతారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది ఆ కాలములు మరియమ్మ దేవుని హితం నెరవేర్చింది. అవును అని చెప్పిన. ఇప్పుడు దేవుడు మీకొక బాధ్యత ఇస్తున్నప్పుడు, ఆ దేవదూతలు వచ్చి మీకొక బాధ్యత ఇస్తున్నప్పుడు, నా ప్రజలని ప్రేమిస్తావా అని చెప్తున్నప్పుడు, మా ప్రజలని నడిపిస్తావా అని చెప్తున్నప్పుడు, అవును మీరు చెప్తే ఖచ్చితంగా ఆ టైములలో దేవుడు మీ జీవితములు జన్మిస్తారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అందుకే ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక గొప్ప రోజు దేవుడు మనకిచ్చినది. మరియమ్మ తల్లి చెప్పినట్లు, ప్రభువా, నేను మీ దాసురాలను, నేను నీ దాసుడను, నీ మాట నా జీవితములు నెరవేరునుగాక అని చెప్పి ఆ దేవుని మహిమపరచుదాం. దేవునికి వందనాలు అర్పించుదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాస ప్రమాణము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంచు పిలాతున అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేగల తండ్రి, ఈ 4వ ఆదివారములోకి, ఆగమన కాలములో 4వ ఆదివారములోకి ప్రవేశిస్తున్నామా? మేము
మీ యొక్క చిత్తం నా మీదే నెరవేర్చడానికి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రభువా, మీ పాట ప్రకారం జీవించకుండా నా ఇష్టానుసారంగా జీవించిన సందర్భాలను బట్టి నేను ఈరోజు మన్నిపు అడుగుతున్నాను ప్రభువా. ప్రభువా, ఈ ద్రాక్షస సమయములు మేము నా జీవితం కూడా మీ సన్నిధిలోకి సమర్పిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఈరోజు మరియమ్మ తల్లి చెప్పినట్లు మేము కూడా అవును ప్రభు, నీ చిత్తం నా మీద జరుగునుగాక అని చెప్పడానికి ఉన్నది భాగ్యం మాకందరికీ వసుకమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ పూజ వెలిలో అర్పించున్న విన్నపాలతో పాటు ప్రార్థనలతో పాటు నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలు కూడా మీ స్వీకరించండి ప్రభువా అని ఒక్కొక్కరు ప్రార్థించుతాం. తల్లి శ్రీ సభ నడిపిస్తున్న జగద్గురువు ఫ్రాన్సిస్ పాప గారు, మన మెత్రాసనంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క మెత్రాన్లు, కార్డినల్స్, కన్యాశ్రులు, సదుపదేశులు వీరందరినీ గుర్తు చేసుకుని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ పూజలలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది పాల్గొన్నారు, వారి యొక్క ఆ ప్రార్థనలు దేవుని సన్నిధిలోకి చేరనని మనమందరము కలిసి ప్రార్థించుదాం. మన నాదురైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకి సొంతము. తండ్రి, నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకి సొంతము. సమర్పింతును, 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 నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. లోకముసగు ఘనతను తృణీకరించితిని, నా యేసునే వస్త్రముగా ధరించుకొంటిని. లోకముసగు ఘనతను తృణీకరించితిని, నా యేసునే వస్త్రముగా ధరించుకొంటిని. భేదభావాలన్నీ సమర్పింతును, భేదభావాలన్నీ సమర్పింతును. ప్రామాణిక జీవితం నాకు వసగుమా, ప్రామాణిక జీవితం నాకు నొసగుమా. సమర్పింతును, 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 నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల విధి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమ్మ మాత గర్భమును తన ప్రభావముతో పండించిన పవిత్రాత్మ ఈ పీఠము మీద మేము సమర్పించు అర్పణములు కూడా శుద్ధీకరించి నీకు అంగీకార యోగ్యముగా రూపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యొచ్చున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరినీ సందేశములు అది ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాదీతమైన ప్రేమతో కన్యమాత అదిని గర్వమున మోసెను. అదిని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అదిని ప్రజలకు చూపెను. మా మీదే గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిగిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాటుటలోను నిమగ్నములమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూదలతోనూ అధిపదూదలతోనూ భద్రాసులతోనూ అధిపదులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు ఊటయు నీవే. కనుగ నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడటకు ఇష్టపూర్తిగా అప్పము అప్పగింపబడినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు, ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముని నీ భోజనానందరము పాత్రము అందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు, ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనోత్సకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమ్ముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగమము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీసమును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతిని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రతి విధంగా ఈ పూజలు పెట్టించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కొరకు, ఈ రోజు పుట్టినరోజు జరుగుతున్న బేబీ యొక్క కొరకు ప్రార్థన చేద్దాము. నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉద్దాన మగధమున నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపి దేశూపి దేవిని కన్నెదిలియగు మరియు మాదతోను, ఆమె ప్రత్యేక పుణ్యత జోజప్ప గారితోను, పుణ్యత అర్నోల్డ్ జానత జోసెఫ్ ఫెర్నాండ్ మెన్స్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన వాళ్ళందరితోనూ నాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ మీ చిత్తము చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నా, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపస్సులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన సుగునుగాక. ఆమేన్. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా, రయమున రండి ప్రియ సంఘమా.
శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా రయమునరారండి ప్రియ సంగమా కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది లోకొందమా కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది లోకొందమా ప్రీతితో ప్రియముగా పాల్గొందమా శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా రయమునరారండి ప్రియ సంగమా సమభావములో సమతలు పంచి ప్రేమను పెంచే విందిది సమభావములో సమతలు పంచి ప్రేమను పెంచే విందిది తరతమ భేదం విడనాడి తన్మయ విందులు పాల్గొనుడి తరతమ భేదం విడనాడి తన్మయ విందులు పాల్గొనుడి శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా రయమునరారండి ప్రియ సంగమా 150వ ఎస్విడి వార్షికోత్సవ ప్రార్థన. జీవమునకు మరియు ఐక్యతకు ఆధారమైన పరిశుద్ధ త్రిత్వీక దైవమాం దైవవాకు సభను ప్రారంభించుటకు పుణ్య అర్నోల్డ్ జాన్సన్ నీవు ప్రేరేపించుటలకై నీకు కృతజ్ఞతలు. మాకు ముందుగా పనిచేసిన వారికి మరియు మా పరిచర్యలో మాకు సహకరించిన వారందరికీ మేము కృతజ్ఞతలమై ఉన్నాము. వాక్య రూపధారి అయిన యేసుక్రీస్తుతో ఏకమై గాయపడిన ప్రపంచం ఎడల స్నేహభావం కరుణ కలిగి వారికి జీవమొసగి శుభవార్తను ప్రకటిస్తూ వేద ప్రచారమునకు కట్టుబడి పనిచేయుటకు మాకు నీ కృపను అనుగ్రహించండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్ములను ముక్తీకరించండి. ఉత్సాహముతో నింపబడి క్రొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగునట్లుగా మా ప్రయాణాన్ని బలోపేతం చేయండి. అప్పుడు మేము సృజనాత్మకత విశ్వసనీయత కలిగి సంఘమును నిర్మించుటకు బలపరచుటకు నీ ఆత్మవరములను ప్రసాదించండి. పరిశుద్ధ మరియమ్మ దైవవాకును కృపమున వేసిన తల్లి, మాలో ఐక్యతను పెంపొందించి ప్రోత్సహించి మా పరిచర్యలు మాకు తోడుగా నుండి నడిపించండి. చీకటిని ప్రారద్రోలే నీ కుమారుని వెలుగు మా హృదయములను మానవాళిని సృష్టిని ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. మనమందరము కూడా లేచి నిలబడి ఈ యొక్క ఆశీర్వాద ప్రార్థన కోసం మనము సిద్ధపరచుదాం. ప్రార్థించుదము. సర్వశక్తి గలగో సర్వేశ్వరా, మా శ్వాసద రక్షణకు సంకేతముగానున్న దివ్య సప్రసాదమును మేము స్వీకరించుచున్నాము. మాకు రక్షణమును దయచేయి ఉత్సవమును దగ్గరప్పుడు కొలది మేము భక్తి విశ్వాసములతో నీ కుమారుని జన్మోత్సవమును కొనియాడుటకు ఉత్సాహముతో ఉర్రతలో గురుచున్నాము. ఆ ఉత్సవమును కొనియాడు యోగ్యతను మాకు దయచెయ్యమని వేడుకొనిచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి
నీ శరణు గోరి వచ్చితివమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు గోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు గోరి వచ్చితిమమ్మా.